జూబ్లీ హిల్స్లో ఎగ్జిట్ పోల్స్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మేనేజ్ చేసిందో మీరు చూశారు. జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని చీకొట్టినా కూడా ఏం చేశారు? 10,000కు పైగా దొంగ ఓట్లు వేయించడం జరిగింది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి? 500 కోట్లకు పైగా రూపాయలు ఖర్చు పెట్టి దొంగ ఓట్లతోటి వేయించిన బాగోతాలు విత్ ఎవిడెన్స్ సహా ఎన్నికల కమిషన్కి అప్పచెప్పినా, పోలీస్ శాఖకు అప్పచెప్పినా కూడా నో రెస్పాండ్. ఏ విషయంలో కూడా నో రెస్పాండ్. అయితే అవన్నీ ఎగ్జిట్ పోల్స్ తారుమారు అయిన తర్వాత నిన్న వచ్చిన కొన్ని ఎగ్జిట్ పోల్స్ పరంగా చూసుకుంటే మిషన్ చాణక్య కావచ్చు, లేకుంటే కేకే సర్వేనే కావచ్చు, లేకుంటే క్యూ మెగా సర్వేనే కావచ్చు, ఇవన్నీ 8% తేడాతోటి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్లో జెండా ఎగరవేస్తుందని చెప్తున్నారు. అయితే ఈ మధ్యన యూట్యూబ్ జర్నలిస్టులు కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులు కానీ సమస్య మీద మాట్లాడలేదు. ఒకటి జూబ్లీ హిల్స్ ఎన్నికలే ఉన్నాయా అనేది మీరు అనొచ్చు. అన్ని సమస్యలకు ఫలితము, అన్ని సమస్యల పరిష్కారానికి జూబ్లీ హిల్స్ ఫలితాలే ముఖ్యం. ఏ సమస్యకైనా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలన్నా, కాంగ్రెస్ పార్టీ మరిచిన గ్యారెంటీలు ఇవ్వాలన్నా, మరో 20 ఏళ్ళు ఉంటాం, 10 ఏళ్ళు ఉంటాం, గెలిచేది మేమే, మరో 5 ఏళ్ళు మా పాలనే వస్తుంది, 100 సీట్లు కొడుతున్నాం, బీఆర్ఎస్ పార్టీని బొందబెడుతున్నాం అని చెప్పే మాటలకి అన్నిటికీ ముగింపు ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితం మాత్రమే. ఉద్యోగాలు, ఆటో డ్రైవర్లు, భూమి లేనివారు, ఇండ్లు లేనివారు, పోడు పట్టా భూములు, రైతు భరోసా, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, నిరుద్యోగులకు యువత, మహిళలకు 2500, 6 గ్యారంటీలు, రాష్ట్ర అభివృద్ధి, వాళ్ళకు రోడ్లు, గల్లీ గల్లీకి రోడ్లు, మరమ్మతులు, పంట పరిహార నష్టానికి డబ్బులు ఇవ్వాల్సిన కార్యక్రమం అన్నీ కూడా జూబ్లీ హిల్స్ ఒక్క ఎలక్షన్ మాత్రమే సమాధానం. అయితే ఈ 2-3 రోజుల నుంచి మేం గెలుస్తున్నామని ముందే డప్పులు కొట్టుకుంటున్నారు. 14వ తారీఖు డీజేలు కూడా అరేంజ్ చేసుకున్నాం, పువ్వులు కూడా కోసుకొచ్చి పెట్టుకున్నాం, కలర్లు కూడా కొనుక్కొచ్చి పెట్టుకున్నాం, ఒక్కడే నవీన్ యాదవ్ వచ్చి ఎగురుడు ఒకటే తక్కువ ఉన్నది అన్నట్టుగా ఒకటే సెలబ్రేషన్, సోషల్ మీడియా పరంగా ఒకటే సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఈ సెలబ్రేషన్ ఒక్కసారి ప్రభుత్వానికి చూపెడదామని ఒక చిన్నపాటి నమస్తే తెలంగాణ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. జూబ్లీ హిల్స్ మళ్ళీ బీఆర్ఎస్ దే, ఉప ఎన్నికలో 49% ప్రజా మద్దతు కారుకే, కాంగ్రెస్ కన్నా 8% గుర్తుపెట్టుకోవాలి. ఎంత అన్నారు? 49%. ఇక్కడ కాంగ్రెస్ కన్నా 8% అధికంతో గెలుపు అని, 8% అధికం గెలుపు ఉన్నది చూడొచ్చు. ఇక్కడ 49%, ఇక్కడ 8%. తర్వాత కేసీఆర్ పై విశ్వాసం సునీతకు ఆదరణే కారణం, కేకే సర్వే అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్లో వెల్లడి, కారుదే గెలుపు ప్రీపోల్లోనూ తేల్చేసిన కేకే, ఇప్పటికే గులాబీ పార్టీ గెలుపు ఖాయమని తేల్చేసిన మిషన్ చాణక్య, అదేవిధంగా క్యూ మెగా సహా పలు సంస్థలు. ఎక్కడి నుంచి మొదలైంది ఈ కేకే సర్వే ఒకటి, అదేవిధంగా ప్రీపోల్స్లో మిషన్ చాణక్య, అదేవిధంగా క్యూ మెగా, ఇవన్నిటిని ఎంతేసి చెప్పింది? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కన్నా పోలిస్తే 8% తోటి విన్ అయ్యే అవకాశం ఉందని ఎవరు చెప్పిర్రు? ఈ విధంగా కేకే సర్వే, ప్రీపోల్, అదేవిధంగా చాణక్య, క్యూ మెగా సర్వేలు చెప్తా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 48% తోటి బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని, కాంగ్రెస్ పార్టీ 41%కి పరిమితమైంది. అంటే 8% డిఫరెన్స్ ఉంది గెలుపు ఓటములకు. 8% బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్కి 8% తేడా ఉంది గెలుచుట్ల, ఓటమి చేసుట్ల. అదేవిధంగా 8కే పరిమితమైన బీజేపీ పార్టీ దేనికి 8కి పరిమితమైపోయింది. అదేవిధంగా ఇతరులు అయితే 2%గా సెట్ అయిపోయారు. బీఆర్ఎస్ మార్జిన్ల 8% గెలుపులు మాత్రం ముందస్తు అంచనా ఉంది. ఇదొక్కటి గెలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిర్రు? మొన్న ఎన్నికలు అయిపోగా ముగిసిన వెంబడే ఎంత 50% అని ఒక సర్వేలో పెడతారు, 49% అని ఇంకో సర్వేలో పెడతారు, 48% అని ఇంకో సర్వేలో పెడతారు. బీఆర్ఎస్ 37, అదేవిధంగా 38, 40, 41 అనుకుంటా ఈ దొంగ సర్వేలు మేనేజ్ చేసేసారు. ఎవరు చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనేజ్ చేసిర్రు. కానీ జూబ్లీ హిల్స్ ప్రజలు మాత్రం మాకు బీఆర్ఎస్ఏ కావాలి. మనం సర్వే చేసిన పరంగా చెప్పుకుంటే ఇప్పుడు అన్ని బూతులకు వెళ్ళాం, మొత్తం ప్రజలు సైలెంట్ ఓటింగ్ వేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. అక్కడ నవీన్ యాదవ్ గూండాలు అరాచకాలు చేస్తూ ఉంటే గల్లీలా ఓన్లీ 50% వరకే పోల్స్, 50% వరకే ఎన్నికలు ఓటింగ్ జరిగింది, 50% మాత్రమే. ఇంకా 50% మంది భయపడి బయటికి రాలేదు. ఎవరికి? ఈ నవీన్ యాదవ్ అనే వ్యక్తి యొక్క దౌర్జన్యాన్ని చూడలేక జూబ్లీ హిల్స్ ప్రజలు బయటికి రాలేదు మిత్రులారా.
ఎవరు? ఈ నవీన్ యాదవ్కు భయపడి జూబ్లీహిల్స్ ప్రజలు బయటికి రాక ఇగో 50% ఓటింగ్ జరగలేదు, 50% మాత్రమే ఓటింగ్ జరిగింది. అందులోనూ ఇక్కడ పూర్తి స్థాయిలో ఒకటి చెప్పాలంటే 100కి 75% బీఆర్ఎస్కే ఓటింగ్ జరిగింది, 75%. మిగతాది పూర్తి స్థాయిలో రేవంత్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ ఇది అంచనా మాత్రమే, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10,000కు పైగా దొంగ ఓట్లను వేయించే ప్రయత్నాలు చేసేది, వేసింది కూడా. దానికైనా ఖర్చు దగ్గర 500 కోట్లు. ఎన్నికలకు మొత్తం ఖర్చు పెట్టిన మొత్తం 10,000 కోట్లు. ఇట్లా ఒక్క అధికార దుర్వినియోగం, అదేవిధంగా ఆర్థిక దుర్వినియోగం మనం ఈ యొక్క జూబ్లీస్ ఎన్నికల్లో చూసాం. ఎంత ఘోరంగా ఏ విధంగా ఈ యొక్క ప్రయత్నాలు ప్రలోభాలు ఏ విధంగా చేసిందో కూడా మనం చూసాం. అందుకని చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రాన్ని నట్టట్ట ముంచడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ, ముంచేసింది. ఒక్క జూబ్లీహిల్స్ ఎన్నికలతోటి బీఆర్ఎస్ తోటి ఎంత భయపడుతుందో అర్థం కావాలి. అంతో కొంత బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఈరోజు అంతో కొంత కొన్ని కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి వెనుక జరుగుతుండు. భూ కబ్జాల విషయంలో కానీ, ప్రజలను హింసించే విషయంలో కానీ, ఏమైనా కార్యక్రమాలు చేసే క్రమంలో కానీ ఎన్నో విధాలుగా రేవంత్ ప్రభుత్వం ఇచ్చేస్తా ఉన్నాడు. దయచేసి అది కొంచెం గమనించాలి ప్రజలు. లేని ఎడల రాష్ట్రాన్ని ముంచిపడేస్తాడు. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ జెండా ఎగురుడు చాలా కీలకం. ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్ గెలుస్తేనే కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్న గ్యారెంటీలు ఇస్తాడు. మనకు ప్రజలు బాగా తీవ్ర వ్యతిరేకత ఉంది, మనం ఇంకా పని చేయాలి, ప్రజల్ని ఇంకా చక్కగా చూసుకోవాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, రైతులకు బంధు ఇవ్వాలి, నిరుపేదలకు భూమి అందించాలి, ఇండ్లు లేని వారికి ఇండ్లు అందించాలి, పోడు భూములకు పట్టా భూములు ఇవ్వాలి అనుకుంటూ నానా రకాలుగా ఎన్నో ఉన్నాయి కార్యక్రమాలు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఎగరబోతుంది అనేది ఇక్కడ కేకే సర్వే, అదేవిధంగా చాణక్య, అదేవిధంగా క్యూ మెగా సర్వే, అదేవిధంగా తెలంగాణ స్టాటిస్టిక్స్ ఇవన్నీ పూర్తి స్థాయిలో తేల్చి చెప్పేసింది బీఆర్ఎస్ఏ విన్ అని. మరి చూద్దాం, రేపే మరి ఆఖరి ఓటింగ్ ఉంది, లాస్ట్ వరకు ఏం జరుగుతుందో చూద్దాం.